హే హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవానీ మ్యూజింగ్స్ ఛానల్. ఏంటి ఏమేమి కలిపినావు మమ్మీ? శనగపిండి, ఉప్పు, కొంచెం బియ్యం పిండి. బియ్యం పిండి. ఓకే డన్. బియ్యం పిండి కొంచెం క్రిస్పీనెస్ కోసం అంతే. ఓకే సాల్ట్ కూడా. అంతే. ఓకే డన్. ఆ కన్సిస్టెన్సీ ఓకేనా? ఓకే ఓకే. ముందే నీళ్ళు ఎక్కువ పోసుకొని కలుపుకోవద్దు, ఉండలు ఉండలు వచ్చేస్తుంది. కొంచెం కొంచెం పోసుకుంటా కలిపితే ఇట్లా ఉండలు లేకుండా ఉంటుంది మనకి. ఓకే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఇండియన్ స్నాక్స్ చేయడం వచ్చింది అని అంటే ఇంకా వాళ్ళు రెడీ అనమాట. ఏవైనా ఈజీగా చేసేస్తారు. ఎందుకంటే మైండ్ ప్రజెంట్ బాడీ ప్రజెంట్ ఉండాలి, కాన్షియస్నెస్తో చేయాలి. మెయిన్గా అయితే ఇట్లాంటి గరిటెలు ఏదైనా చెయ్యాలంటే మనకు దానికి ఏ టైప్ ఆఫ్ గరిటెలు కావాలో మనం ముందుగానే చూసుకొని చేయాలన్నమాట. సో ఒక కాన్షియస్నెస్తోని ఎప్పుడు వేయాలి ఏంటి అనేది చూసుకొని అలా మెల్లిగా వేస్తే అప్పుడు మనకి బూందీ రెడీ అవుతుంది. సో దేనికైనా టఫ్ ప్రాసెస్ అయితే కామన్. సో నేను అందుకే అంటాను ఈ స్నాక్స్ చేయడం వచ్చింది అని అంటే ఇంకా వాళ్ళు అందుకే మమ్మీ వాళ్ళు ఏదైనా అవలీలాగా చేసేస్తారు. ఎందుకంటే దే నో ఎవ్రీథింగ్ కదా, అందుకని. నాకైతే మంచిగా అసలు ఈ బూందీతోని 2 అడ్వాంటేజెస్ అంటే బాగా అనిపించింది. మంచిగా ఒకటేసారి ఒకటి స్వీట్ ఒకటి హాట్ డబుల్ ధమాకా అయిపోతుంది ఎవరైనా వచ్చినప్పుడు. సో స్వీట్ అంటే బూందీ లడ్డు చేసుకుంటారు, ఇంకా హాట్ అంటే బూందీ అనమాట. లడ్డూలు చేసుకోవచ్చు, చక్కెర పాకం పెట్టేసి దాంట్లో వేసేసి లడ్డూలు కట్టి చేసుకుంటే లడ్డూలు ఉంటాయి. ఎంత ఎంత కేజీ దానికి 25 లడ్డూలు అట్లా అవుతాయి. కేజీ దానికి హాఫ్ కేజీ షుగర్ వేసుకోవాలి. సిరప్. పాకం వచ్చిన తర్వాత కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు అదే దాంట్లో మా మమ్మీ బజ్జీలు వేస్తుంది, ఆలు బజ్జీ కానీ ఏదైనా కానీ. సో ఏంటి అని అంటే మా మమ్మీ ఇంతేనా అందరు ఇంతేనా, ఒకటి బాండీ పెట్టి ఏదైనా వేసిందంటే ఇంకా దాంతో పాటు బజ్జీలు ఉండాల్సిందే. మా తెలంగాణలో అయితే కంపల్సరీ ఇది. నేను ట్రై చేస్తున్నాను వస్తుందేమో అని, కానీ వచ్చింది, అంత పర్ఫెక్ట్గా కాదు, బట్ ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. యా.